అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ థియేటర్స్లో దుమ్ము రేపుతున్నారు. సో మనతో పాటు సుహాస్ ఉన్నారు. సక్సెస్ఫుల్గా సినిమా ముందుకెళ్తుంది. సో ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. హ్యాట్రిక్ వచ్చింది అండ్ నెక్స్ట్ సినిమాల మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేసేయాలి. సో మంచిగా కష్టపడడం, మంచి కలెక్షన్స్ వచ్చినాయి, ఇంకా హ్యాపీ. సో అందరం హ్యాపీ, ప్రొడ్యూసర్స్, మేము ఫుల్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ షూటింగ్ తొందరగా జాయిన్ అయిపోవాలి. ఇంకా ఆ సినిమా గురించి చూడాలి. సో అంటే మీరు కలర్ ఫోటోతోటే మీలోని ఒక యాక్టర్ అనేది జనానికి, ఆడియన్స్కి క్లియర్గా అర్థమైంది. సో ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఇది కూడా అదే స్థాయిలో వెళ్తుంది అనిపించిందా? అంటే నేను కలర్ ఫోటో అప్పుడు నేను చాలా నమ్మే చేసాం, కానీ నేను భయపడి ఉన్నాను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. రైటర్ పద్మభూషణ్ అప్పుడు కూడా భయపడ్డా, ఫస్ట్ థియేటర్కి రిలీజ్ జనాలు వస్తారా లేదా. ఇది నేను స్క్రిప్ట్ చదివినప్పటి నుంచి ఫిక్స్ అయిపోయానండి, ఇది ఖచ్చితంగా హిట్ అయిద్దని ముందు నుంచి చెప్పాను. అందుకనే ముందు టేజర్ అప్పటి నుంచి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి సినిమా మీద. సో యాక్టింగ్ విషయంగా చూస్తే కనుక మీరు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయారు. బట్ ఈ రోల్కి సంబంధించి కూడా మరొకసారి ఖచ్చితంగా ఎమోషనల్గా అందరినీ కూడా కనెక్ట్ చేసేలా ముందుకెళ్ళారు ఈ రోల్ ప్రకారం చూస్తే కనుక. సో ఎమోషనల్గా ఏమన్నా ఇంకా బాగా చేయాలి, ఎట్లా ఏమన్నా అనిపించిందా స్టోరీ విన్నప్పుడు? అంటే ఇంక దీన్ని ప్రాణం పెట్టేయాలనే అనుకున్నానండి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో శరణ్య సీన్ అప్పుడు నేను వెయిట్ చేది ఉంటుంది. అది మీరు చూడండి, నేను లైఫ్లో ఎప్పుడు అంత ఏడవలేదు. కంప్లీట్ బర్స్ట్ అయిపోయాను అనమాట అప్పుడు. సో అంటే ఫిక్స్ అయిపోయి పోయినా పర్లేదు చేసేద్దాం అన్నట్టు చేశాను అనమాట. సో అంటే స్టోరీ విషయానికి వస్తే కనుక హీరో ఎవరు అంటే కనుక శరణ్య పేరే వినిపిస్తుంది. సో 100% తనే అని చెప్పాలి, దాని తర్వాతే సుహాస్ అని చెప్పాలి. నటన పరంగా ఇద్దరు ఉన్నప్పటికీ కూడా సో రోల్ డామినేట్ చేస్తుంది కాబట్టి యాజ్ ఏ హీరో మీకు ఏమన్నా అనిపించిందా? నాకేమనిపించలేదండి, ఎందుకంటే నేను విన్నది నేనే, యాక్సెప్ట్ చేసింది నేనే, నాకు తెలిసి ఏమేమి జరుగుతాయి అని. సో శరణ్యకి చాలా మంచి పేరు వచ్చింది, నేను సూపర్ హ్యాపీ. అండ్ నాకు కూడా మంచి పేరు వచ్చిందండి. అలా ఫస్ట్ సెకండ్ అన్నట్లు ఎప్పుడు అనుకోలే, ఇద్దరం సమానంగా చేసాం. సో అంటే నెక్స్ట్ మూవీస్ ఎట్లా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఒక్కసారి కలర్ ఫోటో కావచ్చు, దాని తర్వాత రైటర్ పద్మనాభం, దాంతోపాటు ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో ఈ 3 సినిమాల హిట్లతోటి సుహాస్ మీద ఆడియన్స్ కావచ్చు, మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ కూడా వచ్చేసింది. సో వీళ్ళందరిలో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. సో ఎట్లా అనిపిస్తుంది? భయం అనిపిస్తుందా? ఏం లేదండి, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా నెక్స్ట్ సినిమాలు కూడా హిట్లే, ఆ విషయం కూడా తెలుసు నాకు. సో అవి కూడా ఇట్లాంటి కంటెంట్ బేసిస్లోనే ఉంటాయా? జర్నర్స్ ఎట్లా ఉండబోతున్నాయి? నెక్స్ట్ వచ్చేది కొంచెం సిటీ బ్యాక్డ్రాప్లోనే ఉంటుందండి, ప్రసన్నవదనం అని. దాంట్లో మళ్ళీ కంప్లీట్ వేరే లుక్ ఉంటుంది. అండ్ కేబుల్ రెడ్డి అని ఒక టౌన్ డ్రామా ఉంటుంది. తర్వాత దిల్రాజ్ సార్ వాళ్ళ బ్యానర్లో చేస్తున్నారు మంచి ఫ్యామిలీ డ్రామా. 3 మంచి సినిమాలు 3 హిట్లే అండి. సో ప్రెజర్ ఏం లేదు. సో అంటే ఇండస్ట్రీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది? ఎందుకంటే కొంతమంది హీరోల విషయంలో ఏంటంటే బాగుంది అని చెప్పడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. పెద్దగా కాల్స్ చేసి మూవీ బాగుంది, లేకపోతే బాగా యాక్ట్ చేస్తారు, ఇట్లా చెప్పడం అనేది కొంతవరకు కొందరి విషయాల్లో చాలా తక్కువగా ఉంటుంది. మీకు ఇండస్ట్రీ నుంచి ఈ హిట్కి సంబంధించి ఎట్లాంటి కామెంట్స్ వచ్చాయి? నాకు ప్రతి సినిమాకి అందరు హీరోస్ ఫోన్ చేస్తారండి, డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేస్తారు నాకు. ఫస్ట్ నుంచి ఎందుకో నాకు ఆ సపోర్ట్ ఉంది. అందరూ నేను ఇష్టపడతారు. సో ఎప్పుడు నన్ను అలా ఫోన్ చేయకుండా, మెసేజ్ చేయకుండా ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంటికి పిలిచి మాట్లాడి అప్రిషియేట్ చేస్తారు. సూపర్ చేసాం, ఈ సినిమాకి కూడా ఎరగదీసేసామని చాలామంది ఫోన్ చేస్తారు, చాలామంది చెప్పారండి. సో అంటే మీరు చూస్తే కనుక యూట్యూబర్గా వచ్చారు, అంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చారు ఇండస్ట్రీలోకి. దాని తర్వాత ఒక లక్ యాడ్ అయింది అనుకోవచ్చా, లేకపోతే మీలో ఉన్న నటన స్కోప్ ద్వారా ఈ స్థాయికి వచ్చారు అనుకోవచ్చా? లక్ కూడా ఉండాలనుకుంటున్నానండి. అన్నీ కలిసి వస్తే తప్ప, అందరు కలిసి వాళ్ళు, డైరెక్టర్ బాగుండాలి, డైరెక్టర్ లక్ బాగుంటే తప్ప మనకి హిట్ రాదు. సో అంటే మీరు సుహాస్ అనేది, అంటే సుహాస్ అనే అతను ఒక యూట్యూబర్గా వచ్చాడు, బాగానే ఉంది. బట్ హీరో అవుతారని మీరు ఎప్పుడు అనుకున్నారు అసలు? ఎప్పుడు అనుకోలేదండి. వాడే డైరెక్ట్ కలర్ ఫోటో వచ్చి నువ్వు హీరో అన్నాడు, నేను అప్పుడు షాక్ అయ్యాను. సో ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఫైన్ డే తిరుపతి వెళ్ళి తిరుమల కొండల మీద నడుస్తా ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకో అప్పుడు ఒక ఇన్స్టెంట్ చేద్దాం అనిపించింది. సో చేసాను అంతే. సో అది మిస్ అయ్యి ఉంటే సుహాస్ ఎక్కడ ఉండేవాడు? ఖచ్చితంగా బిజీగానే ఉండేవాడిని, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉండేవాడిని అంతే. సో ఇప్పుడు హీరో అంతే. సో కంగ్రాట్స్ అండి. అది మూవీ పరంగా చూస్తే కనుక ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఈ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వరు అని సుహాస్ చెప్తున్నాడు.